సభా సరస్వతికి నమస్కృతి. సంస్కృత భాష తపస్వి, సంస్కృతి సంస్కార సంస్కర్త, మహామహోపాధ్యాయ, భారతీ తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ దోర్బల ప్రభాకర శర్మ గారికి దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక అందిస్తున్నటువంటి ఈ గురు సత్కారానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. వేదమూర్తులైన పండితులు, కవులు, సంస్కృత భాషాభిమానులు, సంస్కృతమే జీవితంగా బ్రతుకుతున్నటువంటి పెద్దలు ఎంతోమంది విచ్చేసి ఉన్న ఈ సభ సరస్వతి స్వరూపమైన సభగా భాసమానమవుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి పండితులకు, కవులకు, కార్యకర్తలకు అందరికీ మరొకమారు హృదయపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. జగద్గురువుల దివ్యాశిస్సులతో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రవీంద్ర భారతి వేదికగా నిర్వహిస్తూ ఉంది. భారతీ తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ దోర్బల ప్రభాకర్ శర్మ గారికి ఈ సత్కారం అంటే సరస్వతి మాతకే సత్కారం. పుంభావ సరస్వతి స్వరూపంగా మన ముందు కదలాడుతున్నటువంటి సంస్కృత భాషా మూర్తికి ఇది సత్కారం. ఈ కార్యక్రమంలో ప్రారంభంగా అష్టావధాన కార్యక్రమం ఉంటుంది. శతావధాని దోర్బల ప్రభాకర్ శర్మ గారికి అవధానం అంటే చాలా ప్రేమ. అందుకనే ఈ కార్యక్రమాన్ని అష్టావధాన కార్యక్రమంతో ప్రారంభం చేసుకుంటున్నాం. చిరంజీవి సుసర్ల సుధన్వ ఇప్పుడు అవధానం చేయబోతూ ఉన్నాడు. మరి కొద్ది క్షణాల్లోనే వేదికపైకి అవధానిని, ప్రాశ్నికులను ఆహ్వానిస్తాను. అవధాన విద్యా వికాస పరిషత్ అని సంస్థను ఏర్పాటు చేసి భావి తరాలకు అవధాన విద్యను ప్రసరింపజేయడానికి చేస్తున్న ప్రయత్నంలో దర్శనం పత్రిక కూడా ఇతోధిక భాగస్వామ్యాన్ని వహిస్తూ ఉంది. ఎంతోమంది నవ యువ అవధానాలను తయారు చేస్తూ ప్రతి వార్షికోత్సవ సందర్భంగా ఒక అవధానాన్ని ఏర్పాటు చేయడం, అలాగే అవధాన సప్తాహాలు ఏర్పాటు చేయడం, అవధానాల హరివిల్లు, ఇలా రకరకాల కార్యక్రమాలతో అవధాన విద్యకు దర్శనం పత్రిక తన ప్రతి వార్షికోత్సవంలోనూ సముచితమైన స్థానాన్ని అందించింది. గత సంవత్సరం చిరంజీవి లలాన్ చక్రవర్తుల సాహిత్ అష్టావధానం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ బోరెల్లి శ్రీహర్ష అవధానం జరిగింది. ఇప్పుడు ఈ వేదిక మీద చిరంజీవి సుసర్ల సుధన్వ అవధానం చేయబోతూ ఉన్నాడు. మీరు ఆశ్చర్యపోతారు. ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థి, ఇప్పుడు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. 7వ తరగతిలోనే అవధానాన్ని, పద్యాలని రాయడం నేర్చుకున్నటువంటి చిరంజీవి సుధన్వ అమ్మగారు శ్రీమతి వల్లి సుబ్బలక్ష్మి గారు, తండ్రి గారు శ్రీ సుసర్వ కృష్ణ కిషోర్ గారు. అమ్మగారు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ హైదరాబాద్గా పనిచేస్తూ ఉంటే, తండ్రి ఇన్ఫోసిస్లో సీనియర్ మేనేజర్గా ఉన్నారు. 7వ తరగతి నుంచి తెలుగు నేర్చుకొని, తెలుగు పట్ల అభిమానాన్ని పెంచుకొని, పద్యాన్ని స్వతహాగా అభ్యాసం చేసి, ఆన్లైన్లో అవధానాలు చూసి, గరికపాటి వంటి పెద్దల అవధానాలను విని, అవధాన విద్యా వికాస పరిషత్తులో శిక్షణ పొంది ఇవాళ సుధన్వ ఈ వేదికపైకి విచ్చేస్తూ ఉన్నాడు. ముందుగా ఈ అవధానాన్ని అనుసంధానం చేయవలసిందిగా మాన్య మహోదయులు, శతావధాన విద్వన్ మరాళగా విఖ్యాతులైన వారు, తిరుపతి నుంచి విచ్చేసినటువంటి శ్రీ ఆముదాల మురళి గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ ఆముదాల మురళి గారు ఇప్పటికీ 4 శతావధానాలు చేయడమే కాక వందలాది అష్టావధానాలు చేసి అవధాన విద్యా వికాస పరిషత్తుకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఎంతోమంది యువ అవధానాలు తయారు చేస్తున్నటువంటి ఒక బ్రాహ్మీమయ మూర్తి మురళి గారు. అలాగే
ఈనాటి అవధాని చిరంజీవి సుసర్ల సుధన్వను మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన వేదికపైకి సప్రశ్రయంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సుసర్ల సుధన్వ. ఈనాటి ఈ అవధానంలో సుధన్వను తమ వాడి వేడి ప్రశ్నలతో వేధించడానికి 8 మంది పండితులను ఎంపిక చేశాం. వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా నిషిద్ధాక్షరి అంశాన్ని ఇవ్వడానికి గాను జగద్విఖ్యాతులైనటువంటి సమస్య పృచ్ఛక చక్రవర్తిగా బిరుదాంకితులైనటువంటి శ్రీ కంది శంకరయ్య మహోదయులు వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కంది శంకరయ్య గారంటే ఆయన అవధానానికి పెట్టింది పేరు. ఆయన స్వతహాగా అవధాని. ప్రతినిత్యం సూర్యోదయం ఎలా జరుగుతుందో వారి ప్రశ్నోదయం అలా జరుగుతుంది. సమస్యలతో వేలాది మంది అవధాన రంగంలోకి వచ్చేట్టుగా వేలాది మందిని తీర్చిదిద్దినటువంటి వారు. అలాగే యువభారతి అధ్యక్షులు, పద్యకళా ప్రవీణగా పేరుగంచినటువంటి సహృదయ సాహితీమూర్తి డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు. ఆచార్య ఫణీంద్ర గారిని సమస్యాంశాన్ని ఇవ్వవలసిందిగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ సుమిత్ర సేవా సమితి ఉపాధ్యక్షులు, సాహిత్య రత్నగా బిరుదాంకితులైనటువంటి వారు, గొప్ప పండితులు. వారు కూడా ఎంతోమంది అవధానాలను సిద్ధం చేస్తున్నటువంటి వారు. శ్రీ బంకుపల్లి రమేష్ శర్మ గారు ఇవాళ దత్తపది అనే అంశాన్ని ఇవ్వడానికి గాను వేదికపైకి వారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. వర్ణనా నిపుణుడే కవి. మంచి వర్ణనాంశాన్ని ఇవ్వవలసిందిగా నాట్యమయూరిగా విఖ్యాతులైనటువంటి శ్రీమతి మంకాల మానస గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే అవధాన విద్యా వికాస పరిషత్తులోనే అవధాన విద్యను నేర్చుకుని మొదటిసారి అవధానం చేసినటువంటి డాక్టర్ బోరెల్లి శ్రీహర్ష, అవధాన శ్రీగా విరాజితులైనటువంటి బోరెల్లి హర్షను వేదికపైకి విచ్చేసి న్యస్తాక్షరి అనే అంశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇదే వేదిక పైన గత సంవత్సరం అష్టావధానాన్ని చేసినటువంటి అవధాన కళా కౌముది చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహితిని వేదికపైకి విచ్చేయమని కోరుతున్నాను. నల్లాన్ చక్రవర్తుల సాహిత్ ఆయన ఐఐటి ఖరగ్పూర్లో చేస్తూ ఉన్నారు, విద్వత్ కవి. వారు అవధానితో ఇప్పుడు పద్యాలలో మాట్లాడుకుంటారు, ఛంద సంభాషణ. తర్వాత ఆశువు అంశాన్ని ఇవ్వడానికి గాను మరొక అవధాన విద్యా వికాస పరిషత్ విద్యార్థి శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వర్ని కోరుతున్నాను. ఎర్రంశెట్టి ఉమామహేశ్వర్ ప్రత్యేకత ఏమిటంటే ఈయన గీతావధాని. అటు భగవద్గీతావధానం చేయగలరు, ఇటు సాహిత్యావధానం కూడా చేయగలరు. 2 విధాలుగా అవధానం నిర్వహించినటువంటి ఉమామహేశ్వరుని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఈ అవధానాన్ని రసరమ్యంగా తీర్చిదిద్దడానికి, సహృదయుల హృదయాలను ఆనందింపజేయడానికి అప్రస్తుత ప్రసంగం అనే అంశాన్ని నిర్వహించడానికి విచ్చేస్తున్నారు చతుర వచోనిధి విజయవాడ నుంచి విచ్చేసినటువంటి శ్రీ దండిభట్ల దత్తాత్రేయ శర్మ గారు. ఇప్పుడు అవధానం అంటే ఏమిటి, దాని వివరాలు ఏమిటి, అవన్నీ ఇక్కడున్న పెద్దలందరికీ తెలిసిందే కనుక ప్రత్యేకించి వివరించవలసిన అవసరం లేదు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సంచాలకుల వారు ఈ అవధానాన్ని నిర్వహించవలసిందిగా వారిని సవినయంగా ప్రార్థిస్తూ తర్వాతి కార్యక్రమాన్ని వారు నిర్వహించమని కోరుతున్నాను. తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మీలయత్యపి. సభకు నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ గురు సత్కార కార్యక్రమంలో భాగంగా ఈనాడు చిరంజీవి యువావధాని సుసర్ల సుధన్వ అవధానాన్ని మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. అవధానం అంటే ఏకాగ్రత అని, అష్టావధానం అంటే 8 అంశాలు ఉంటాయని, నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది వగైరా అంశాలన్నీ
వివరాలన్నీ పండితులందరికీ తెలిసినటువంటిదే కనుక అవసరాన్ని బట్టి ఎడనెడ వాటి వివరాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే అవధాన విద్యా వికాస పరిషత్తు దర్శనం మాసపత్రికకు అనుబంధంగా ఉన్నటువంటిది. ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు ప్రతి సంవత్సరం కూడా అవధానాలను తయారు చేసేటువంటి పనికి పూనుకొన్నది. దేశ సంస్కృతి సంప్రదాయాలకు పెనుముప్పు వాటిల్లుతున్నటువంటి నేపథ్యంలో మాతృభాషను పరిరక్షించుకోవడం, మన తెలుగు భాషకు ప్రత్యేకమైనటువంటి పద్యాన్ని అవధాన కళను సంరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్నది. మనం ఆ పని చేయకపోతే మాతృభాష శాపగ్రస్తులమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ఆ కారణం చేత అవధాన విద్యా వికాస పరిషత్తును ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మే నెలలో అవధాన విద్యను ఔత్సాహికులైనటువంటి వారికి నేర్పిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అంటే 24లో మే నెల 20వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు ఒక నెల వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈలోపు రానున్న ఉత్తరాయణం మొదలుకొని 16 క్లాసులు ఆన్లైన్ క్లాసులు ఛందస్సు పద్యరచనకు సంబంధించి జరుగుతుంది. ఔత్సాహికులైనటువంటి వారు తర్వాత మన మాన్యశ్రీ దత్తాత్రేయ శర్మ గారిని సంప్రదిస్తే మీకు ఆ వివరాలన్నీ తెలుస్తాయి. ఇది అవధాన విద్యా వికాస పరిషత్తుకు సంబంధించి. ఈనాడు సంస్కృతి మీద ఏ విధమైనటువంటి విషపు దాడి జరిగినా నిమ్మకు నీరెత్తినట్లు ఉండకుండా ఉద్యమించి ఉద్యమాలు చేస్తూ ఉన్నటువంటి ఏకైక పత్రిక దర్శనం పత్రిక. మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, మరుమాముల వెంకటరమణ శర్మ గారు ఉద్యమ స్ఫూర్తితో పూనుకొని ఎక్కడైనా మన ధర్మం పట్ల ఏ చిన్న అపచారం జరిగినా వారు ప్రభుత్వాల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొని వచ్చేందుకు విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి పట్టణంలో ఒక దర్శనం శర్మ గనక పుడితే హైందవ ధర్మానికి ఆర్ష ధర్మానికి ఎటువంటి లోటు ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. ఈ వేదిక మీద నుంచి దోర్బల ప్రభాకర్ శర్మ గారు కలలుగంటూ ఉన్నటువంటి సంస్కృత సామ్రాజ్యం ఏర్పాటు కావాలని, సంస్కృతం మన సంస్కృతిలో అంతర్భాగం, అది మన జీవనాడి, దాన్ని మనం మర్చిపోయి ఉన్నాం. ఏ విధంగా అయితే మానవుడు తాను సచ్చిదానంద స్వరూపుడనేటువంటి విషయాన్ని మర్చిపోయి అజ్ఞానంతో ఉంటాడో ఆ విధంగానే ఈ భూమిలో పుట్టినటువంటి వాడు తాను సంస్కృత భాషకు సంస్కృత సాహిత్యానికి దాని ఔన్నత్యానికి వారసుడిని మన పూర్వీకులు అద్భుతమైనటువంటి ఋషులు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. దాన్ని గుర్తు చేయడానికి ఆధునిక కాలంలో ఋషిగా నడయాడుతూ మన కళ్ళ ముందున్నటువంటి ఆధునిక ఋషి దోర్బల ప్రభాకర్ శర్మ గారు. వారికి సత్కారం చేసుకోవడం మన ఆర్ష సంస్కృతిని గౌరవించడం. ఆ కార్యక్రమానికి పూనుకున్నటువంటి దర్శనం మాసపత్రిక వెంకటరమణ శర్మ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మనం వెంటనే అవధాన కార్యక్రమంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అవధాన కార్యక్రమం అవధాని గారి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఈ చిరంజీవి సుసర్ల సుధన్వను కన్నటువంటి తల్లిదండ్రులు మన సభలో ఉన్నారు. వారొక్కసారి లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మా కొడుకు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి అని వెంపర్లాడుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మా అబ్బాయి అవధాని కావాలనే సంకల్పం కలిగినటువంటి తల్లిదండ్రులు, వాళ్లకు నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు సుధన్వ తన ప్రార్థనతో అవధానాన్ని ప్రారంభం చేస్తాడు. ప్రార్థన అయిన వెంటనే నిషిద్ధాక్షరితో అవధానం ప్రారంభమవుతుంది. పృచ్ఛకులందరూ కూడా సుధన్వతో పాటు వారి వారి దైవ ప్రార్థన మనసులో చేసేసుకోండి. ఆ తర్వాత మనం నేరుగా వెళ్ళిపోదాం సభలోకి. ధన్యవాదాలు. కానీ నాయన శుభం భూయాత్. గణపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం.
హస్తేంద్రాననమిందుచూడం అరుణఛాయం త్రినేత్రం రసాదాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతం बीजापूरगदाधनुर्विशिखरश्चक्राब्जपाशोत्पलव्रीह्यग्रस्वविशानरत्नकलशान् हस्तैर्वहन्तं भजे घण्टाशूलहलानि शङ्खमुशलैश्चक्रं धनुस्सायकं हस्ताब्जैर्दधतीं घनान्तविलसच्छितां शुतुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगतामाधारभूतां महापूर्वामत्र सरस्वतीमनुभजे शुम्भादिदैत्यार्धिनीम् न जानामि शब्दं न जानामि चार्थं न जानामि पद्यं न जानामि गद्यं चिदेका षडास्य हृदि द्योतते मे मुखान्निस्सरन्ते गिरश्चापि चित्रम् ओङ्काराङ्गणदीपिकामुपनिषत्प्रासादपारावतीम् आम्नायां बुधिचन्द्रिकाम् अघतमः प्रध्वंसहंसप्रभां काञ्चीपट्टणपञ्जरान्तरशुकीं कारुण्यकल्लोलिनीं कामाक्षीं शिवकामराजमहिषीं వందే మహేశప్రియాం అని ఇష్టదేవతా స్తుతి చేసి దేవుడిని సంస్మరించుకున్న తర్వాత గురుదైవం అటు పిమ్మట తొలి గురువులు తల్లిదండ్రులు శంకరుడగు నాన్న తద్వశంకర్యా శాంకర్యగు చక్కని తల్లిన్ ఓంకారనాద భేరీ భాంకారమి హృదయమైన వారలగొలుతున్ నేను ఇవాళ ఇక్కడ అవధానం చేయగలుగుతున్నాను అంటే దానికి చాలామంది చిన్ననాటి నుండి నేర్పిస్తున్న గురువులు కారణము. చిన్నప్పటి నుండి చాలా గురువులు నేర్పిస్తూ వస్తున్నారు. గురులు వాగ్దేవి వైఖరులు ఉరు దిగ్దంతులు జ్ఞానమునిడు దీపజ్యోతుల్ ప్రాగ్దిక్కున వెలుగిచ్చే భాగ్దాయకులట్టి గురుల పదములు గొల్తున్. ప్రస్తుతం నేను గురువుగారు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి వద్ద వ్యాకరణాది అంశాలను అభ్యాసం చేస్తున్నాను. తిష్టన్ నిఘంటుమూర్తిన్ స్ఫేష్ఠ జ్ఞానాంబుధీందు చిన్మయ కీర్తిన్. తిష్టన్ నిఘంటుమూర్తిన్ స్ఫేష్ఠ జ్ఞానాంబుధీందు చిన్మయ కీర్తిన్. ఈష్ఠాప్రాసకు స్ఫూర్తిని నిష్ఠన్ గురుపాలపర్తి నేర్పరిగొలుతున్. ఇవాళ ఈ అవధానానికి సంచాలకత్వం వహిస్తున్న గురువులు ఆముదాల మురళి గారు ఇక్కడ లేకపోయినా కూడా ఆవిడ మనసంతా కూడా ఇక్కడే ఉంచి నన్ను నిండుగా ఆశీర్వదించిన బులుసు అపర్ణక్క. వీళ్ళిద్దరూ కూడా అవధాన విద్యా వికాస పరిషత్లో నాకు అవధానం నేర్పిన గురువులు. అంబానీ పదపద్మ నిర్మలతనొప్పారంగ రాజన్ మరాళంబుల్ రెండును. గురుగారు ఆముదాల మురళి గారు శతావధాన విద్వన్ మరాళ బిరుదాంకితులు. అపర్ణక్క శతావధాన రాజహంసిని. అంబానీ పదపద్మ నిర్మలతనొప్పారంగ రాజన్మరాళంబుల్ రెండును. క్షీరధీర వరగీర్లాలిత్యముల్ మంచగన్ నిన్బూనన్ నినుజేర మాకిడిరి వాణీ పాదమాధ్వైక సచ్చుంబద్దుగ్ధ సమాన సంపదలు సంతుష్టాత్ముడై వారి వాగంభోయాన శతావధాని యుగళంబారంగ కొండాడెదన్. ఈ అపర్ణక్క ఆముదాల మురళి గారు ఇటువంటి గురువులు బోధ దొరకడం అనేది చాలా దుర్లభము, చాలా అదృష్టకరము. ఇటువంటి సదవకాశం కల్పించినది మా గురువులు దత్తాత్రేయ శర్మ గారు. వారు స్థాపించిన అవధాన విద్యా వికాస పరిషత్. అది లేనిదే నేను వాళ్ళు ఇక్కడ అవధానం చేయలేను అనిపిస్తుంది. అసలు అవధాన విద్యా వికాస పరిషత్ ఇచ్చిన స్ఫూర్తి, ఆ ధైర్యము అంతా ఇంత అని చెప్పడానికి లేదు.
అచ్చంగ విచ్చు వెన్నెల అచ్చంగ విచ్చు వెన్నెల సచ్చాతురిన ఆర్ద్రమవ్వు చంద్రాశ్మంబుల్. వెన్నెల తగలగానే చంద్రకాంత శిలలు కరిగిపోతాయట. అచ్చంగ విచ్చు వెన్నెల సచ్చాతురిన ఆర్ద్రమవ్వు చంద్రాశ్మంబుల్ మచ్చున అవివిపతా వెలి బుచ్చన్. అవధాన విద్యా వికాస పరిషత్ అవివిప. మచ్చున అవివిపతా వెలి బుచ్చన్ సువధాన విద్య పుట్టు రసఝరుల్. ఘనుడై దత్తావధానార్కము సలిపెను తర్కంబుతో వాంగ్నివాసం బనునా విద్యా వికాసీ పరిషదమల విద్వత్ ప్రభంతే జరిల్లన్. నను వాక్కాంతా పదంబుల్ నళిన యుగళ సంధాన భృంగంబు చేసెన్. వినుత స్ఫీతావధానా విరళ వహనపున్ విశ్వకర్మన్ను తింతున్. గురువులు దత్తాత్రేయ శర్మ గారికి నమస్కరిస్తూ నన్ను తీర్చిదిద్దిన గురువులు ఎందరో వారందరికీ కూడా నమస్కరిస్తూ, నేను నిజం చెప్పాలంటే 8వ తరగతి వరకు అక్షరం ముక్క ఎరుగని వాడని. అటువంటిది నా చేత ఇటువంటి అక్కరములు పలికిస్తుందంటే అది ఆ వాక్కాంత యొక్క దయ తప్ప మరేమీ లేదు. మొదట అవధానం చేసినప్పుడు నేను వీరిరువురు పేర్లు కూడా చెప్పుదామనుకున్నాను. గరికిపాటి వారు, మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు వారు, గన్నవరం లలితాదిత్య అన్నయ్య గారు. వీళ్ళిద్దరి వీడియోలు చూస్తూ నాకు అవధానం పట్ల మక్కువ కలిగినది. ధీటగు వాక్పావకముల్. గరికిపాటి వారు మాట్లాడితే అది అగ్నితో సమానంగా ఉంటుంది. ధీటగు వాక్పావకముల్ ఘాటగు సత్యేధ్మములు. ఘాటుగా సత్యం అనే సమిధలు వేస్తూ ఉంటారు అగ్నిలో. ఘాటగు సత్యేధ్మములు సుకవితాఘృతముల్. ఆ సమిధలు అనేవి అగ్నిలో చేరాలంటే ఆ సుకవితాఘృతం అనేది కావాలి, ఆ నెయ్యి అనేది, ఆజ్యం అనేది కావాలి. సుకవితాఘృతముల్ మాటలతో ఇయలి జన్నము పాటవముల నిల్పు గరికి పాటిని గొలుతున్. నళినీ బాంధవ సత్సుధాకర కళాన్యస్త ప్రశస్తాఖ్యు తుందిల శార్దూల మదద్రవద్విరదవర్తిష్ణూపదిష్టాత్త పద్యలయాధారగతి ప్రతీతి ఘన వేదాంతావధానార్భటిన్ లలితున్ దల్తును శారదాప్తుని మృగే రాడ్విష్ణు సద్ధిష్ణునిన్. వీరిద్దరిని కూడా తలుచుకొని మొత్తానికి ఇక్కడ కూర్చున్నా కూడా అవధానం చేసేది సాక్షాత్ అమ్మవారే. ఏబీసీ అని ఆంగ్ల మాధ్యమ విధానేప్సోక్తులన్ సల్పు. ఏబీసీ అని ఆంగ్ల మాధ్యమ విధానేప్సోక్తులన్ సల్పు. నన్నీ బాటన్ గొనినావు హృద్గుణములన్ మీటంగ చిద్వైణికా. కైబట్టన్ నడిపించి కైతతొగకై గౌరద్యుతిన్ బొల్ప. నీ శోభానల్ వలె సద్వధాన కవిత శోభల్ ప్రసాదింపుమా అని ప్రార్థించి సంచాలకులు అని అవధానం మొదలుపెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నిషిద్ధాక్షరి అంశాన్ని కంది శంకరయ్య గారు ఇస్తారు. ఈ అవధానాన్ని ఏర్పాటు చేసినటువంటి దర్శనం సోదరులను అభినందిస్తూ నా ప్రశ్న. గురువులను గురించి ఇప్పటికే చాలా చెప్పావు. ఇవాళ జరుగుతున్నది కూడా గురు సత్కారం కాబట్టి గురు ప్రాశస్త్యాన్ని గురించి పద్యం. గురు ప్రాశస్త్యం గురించి మొదటి అక్షరం వేసుకోండి. శ్రీ. మొదటి అక్షరం శ్రీ. మకార నిషేధం. దకార నిషేధం. అక్షరాలను నిషేధించడాన్ని నిషిద్ధాక్షరి అని అంటాం. గురు ప్రాశస్త్యాన్ని చెప్పమన్నారు. ఆద్యక్షర నిషేధం లేదన్నారు కాబట్టి శ్రీకారంతో ప్రారంభమైంది. ఒకవేళ శ్రీకారం నిషేధం చేసి ఉంటే వేరే ప్రణాళిక ఉంటుంది. ఒక కాలువ గట్టు మీద మనం నడుస్తూ ఉంటాం, చిన్న పిల్ల కాలువ మీద, గట్టు మీద. ఎదురుగా ఎవరైనా వచ్చినారంటే వాళ్ళకి దారి ఇవ్వడం కోసం అవతల వైపుకు దాటుకుంటాం మనం. అంటే అవతల గట్టు కూడా ఉంటుంది. జ్ఞ హ్రస్వము. శ్రీ విజ్ఞ. 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 శ్రీ విజ్ఞ. తకార నిషేధం. తా నిషేధం అన్నారు. తమ్ముడులో తా నిషేధం. ద హ్రస్వము. ద విజ్ఞద. శ్రీ విజ్ఞద.
బాగుంది. చాలా బాగుంది, చక్కగా. అక్షరం వేసుకో. అప్రస్తుతం వారు మాట్లాడచ్చు. శ్రీమాతృగురుభ్యో నమః. అవధాన సరస్వత్యై నమః. ఆయన ప్రార్థన ఆయనకుంటే నా ప్రార్థన నాకుంటుంది. శబ్దగ్రాహకాయ నమః, ధ్వనివర్ధనాయ నమః, నమో మైకురాజాయ నమః. అయ్యా అవధాని గారు, మైక్ రాజు అయితే పర్వాలేదు, మైకాసుర కాకుండా ఉంటే చాలు, మాకేం ఇబ్బంది లేదు. మనకి వైరులు మైకాసురులు ఎక్కువ అవ్వకూడదు ఇక్కడ. అవధాని గారు, అయ్యా తొండము నేకదంతము తోరపబొజ్జయ్య అంటూ వామహస్తమున్ అన్నారు. అవునండి. ఎడంవైపు హస్తాన్ని ఎందుకు పెట్టుకున్నారు, దక్షిణ హస్తాన్ని ఎందుకు వదిలేశారో నాకు అర్థం కాలే ఇప్పటిదాకా. అంటే కుడి చేతిలో అప్పుడే తిన్న లడ్డు ఒక్క అదంతా ఉంటుంది కదా, ఎందుకులే ఆ చెయ్యి అని చెప్పి ఎడం చెయ్యి వాడారండి. ఆహా, అంటే లెఫ్టిస్ట్ అనమాట. ని నిశ్చింతలో ని జకార నిషేధం. జకారం నిషేధం. బాగుంది. నిమ్న నిమ్న మరీ బాగుంది. గకార నిషేధం. గా నిషేధం. నిమ్నగా అంటే సెలయేరని అర్థం, అది వేస్తారనే ఉద్దేశంతో గా నిషేధం చెప్పారు. నిషేధం చేసేవారికి కూడా అవధానితో సమస్కంధమైనటువంటి పాండిత్యం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. వారి పాండిత్యాన్ని గురించి మనం ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, వారి తల చూస్తేనే అర్థమవుతుంది. తల పండిన వారు ఫలిత కేశులు. స్వా గురుగారు. స్వా దీర్ఘము. స్వా అయిపోయింది. ఒక పాదం అయిపోయింది. తర్వాత సమస్య. సైంటిస్టు వారు, శాస్త్రవేత్త ఒకసారి ఆచార్య ఫణీంద్ర గారు. కానీ సైంటిస్టుగా వారు ఎంత విజయవంతమైనటువంటి వారో, పద్య రచనలో కూడా వారు అంతే విజయవంతమైనటువంటి వారు. ఆ శాస్త్రకళా నైపుణ్యాన్నంతా కూడా పద్య రచనలో చూపిస్తూ ఉంటారు. వారు సమస్యనిస్తారు. ఒకసారి పాదం చెప్పు. శ్రీ విజ్ఞద నిమ్నస్వా నిషేధాక్షరం మొదటి పాదము. అవధాన సభా సరస్వతికి నమస్కృతి. చిరంజీవి సుధన్వకు ఆశీస్సులు. సంచాలకులు ఆముదాల మురళి గారికి, సహపృచ్ఛకులకు, సభాసదులకు, నిర్వాహకులు దత్తాత్రేయ శర్మ గారికి, వారి సోదరులు వెంకటరమణ శర్మ గారికి అందరికీ నమస్కారం. నేను ఇచ్చే సమస్య, లయమునుగాంచి భక్తులట హ్లాదము మీరగనాడి పాడరే. చక్కని సమస్య. లయమునుగాంచి భక్తులట హ్లాదము మీరగ ఆడి పాడరే. లయమునుగాంచి భక్తులట హ్లాదము మీరగనాడి పాడరే. చాలా బాగుంది. సమస్య అంటే సాధారణంగా ఇట్లా ఏదో ఒక వైరుధ్యం ఉన్నటువంటి వాక్యాన్ని సమస్య అని చెప్పి అంటాం. ఇక్కడ లయమునుగాంచి అంటే లయమైపోవడం అనేది ఎవరికి జీర్ణం కానటువంటి విషయం. లయాన్ని ఎవరు జీర్ణం చేసుకోలేరు. సృష్టి అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, లయం మాత్రం ఎవరు వద్దనుకుంటారు. కానీ లయమునుగాంచి భక్తులు హ్లాదము మీరగా ఆడిపాడారట. ఇది ఇందులో ఉన్నటువంటి వైరుధ్యం. ఆ వైరుధ్యాన్ని పరిష్కరించడమే సమస్యాపూరణం. అవధాని గారు, వేమన కవి కాంతదర్శ క్రాంతదర్శ? అవధాని గారు అవధాని కాదు, సు అవధాని. రెండు అని చెప్పవచ్చండి. అంతే. రైట్. సినిమా పరిభాషలో చెప్పంటే ఇంటర్వెల్ ముందది, ఇంటర్వెల్ ఆయన జీవితం అంతా కూడా మార్పు తెచ్చింది ఆట వెలది. ఆట పేరు తెచ్చుకున్నాడు. లయమునుగాంచి భక్తులట హ్లాదము మీరగనాడి పాడరే. లయమునుగాంచి భక్తులట హ్లాదము మీరగ ఆడి పాడరే. ఇది వారిచ్చినటువంటి సమస్య. సమస్యాపూర్ణ మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటిదే.
దీన్ని కైపదములు అనే పేరుతో పిలుచుకునేవారు. ఏ నలుగురైనా రచ్చబండ మీద కూర్చుంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఏదో ఒక సమస్యనిచ్చి అవతల వాళ్ళను పూరించమని చెప్పి అనేవారు. అంటే ఆసు కవిత్వం అనేది ఆంధ్రులకు సహజంగా ఉన్నటువంటి ఆభరణం, అలంకారం. మనం మన సంస్కృతిని ఎప్పుడైతే మర్చిపోతూ ఉన్నామో, దూరంగా జరిగిపోతున్నామో, మన సంప్రదాయ విద్యలను ఎప్పుడైతే ప్రక్కకు పెట్టామో అప్పుడు అంబోధులు చెరువులయ్యే అన్నట్టు అయిపోయింది. సముద్రాలన్నీ కూడా చిన్న చిన్న చెరువుల్లాగా చివరికి బురద గుంటల్లాగా మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు సంక్రమిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ పూర్వవైభవాన్ని మనం తీసుకురావాలి. అయితే మనమేమి సాంకేతికతకు విరుద్ధం కాదు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనమేం వ్యతిరేకించడం లేదు. మా అబ్బాయిలు సాహిత్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుతూ ఉన్నాడు, ఇంజనీరింగ్ అవధానం చేస్తాడు చక్కగా. మరో అబ్బాయి హర్ష రాయచూర్లో డెంటల్ సర్జన్ చేస్తూ ఉన్నాడు. అంటే మనం శాస్త్రీయమైనటువంటి విద్యలకు వ్యతిరేకం కాదు. అదే సమయంలో మన సంస్కృతిని, మన పద్యాన్ని, మన అవధానాన్ని నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నయముగ భక్తి మీర. ఆయన మాత్రం డబ్బులు తీసుకుని పన్నులు కడతాడండి. ముందు రాలగొడితే కదా తర్వాత కట్టడం. నయముగ భక్తి మీర తమనాల్ కలరామ జపంబుదాల్ప. సూపర్, అయిపోయింది. నయముగ భక్తి మీర తమనాల్ కల రామ జపంబుదాల్ప. నయముగ భక్తి మీర తమనాల్ కల రామ జపంబుదాల్ప. లయమునుగాంచి భక్తులట హ్లాదము మీరగనాడి పాడరే. లయమునుగాంచి భక్తులట హ్లాదము మీరగనాడి పాడరే. నయముగ భక్తి మీర తమనాల్ కల రామ జపంబుదాల్ప. మొదటి పాదంలోనే పూరణ ఏం చేయబోతున్నారనేటువంటి స్ఫురణ కలిగేటట్టు మొదటి పాదం చెప్పడం జరిగింది. ఇప్పుడు దత్తపది బంకుపల్లి రమేష్ శర్మ గారు ఉర్లాం సంస్థానం నుంచి వచ్చినటువంటి వారు. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి పేరు మీరు వినే ఉంటారు. వేదాలకు తెలుగులో అనువాదం చేసినటువంటి వారు, వారి మనవడు వారు, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వారు, అనేక శతావధానాలు నిర్వహించినటువంటి వారు. నమస్సభాయే. అయ్యా అవధాని గారు, నా దత్తపది నగుమోము గనలేని. నగు మోము కనలేని అంతే. స్వేచ్ఛాచందం, రామాయణం కానీ భారతార్థం కానీ మీ ఇష్టమే. బాగుంది. నగు, మోము, కన, లేని అనే 4 పదాలనిచ్చి భారత రామాయణార్థాల్లో ఏదైనా స్వేచ్ఛా ఛందస్సులో చెప్పచ్చు అని చెప్పి అన్నారు. అవధాని గారు, స్వేచ్ఛా ఛందస్సుకి గణాలేంటండి? యమాతారాజ భానసలగా అండి. బాగుంది. ఇక్కడ కొట్టాలి తప్పట్లు. నగు మోము కనలేని స్వేచ్ఛాచందము. అవధాని గారు, ఈ మధ్య బ్రహ్మచారులైనటువంటి అవధానులు, మీరు కూడా ఆ వర్గానికి చెందినవారేగా, వారగణనానికి అలవాటు పడుతున్నారేమిటండి? అందుకనే అంశం పెట్టుకోలేదండి ఈసారి. పోలేండి. మీ వారగణితం వేరు, దాంట్లో వారా ఉంటుంది. దత్తపది సాధారణంగా 4 పదాలు ఇస్తారు. వారు కోరినటువంటి అర్థంలో చెప్పమంటారు. ఒక్కోసారి వృత్త నిర్దేశం కూడా చేస్తూ ఉంటారు. మంచి వాళ్ళైతే స్వేచ్ఛ కూడా ఇస్తూ ఉంటారు. మా బంకుపల్లి రమేష్ శర్మ గారు మంచివారు కాబట్టి స్వేచ్ఛ ఇచ్చారు. అయితే స్వేచ్ఛ ఇచ్చినప్పుడే పెద్ద చిక్కు ఉంటుంది. సరిగ్గా పలానా వృత్తం అని అన్నప్పుడు ఆ వృత్తానికి సంబంధించినటువంటి ఫ్రేమ్ లోపల ఉంటుంది, అది సులభం అవుతుంది. స్వేచ్ఛ అన్నప్పుడు వీటిని ఎక్కడ అమర్చుకోవాలనే చూసుకునేటువంటి క్రమంలో అవధాని కాస్త ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది లోపల. అవధాని గారు, జనక జామాత
అంటే సీత రాముడా? జనకజ మాత అంటున్నారు కాబట్టి సీత వాళ్ళ తల్లి అయి ఉండొచ్చు. బాగుంది. జనక జామాత అంటే జనకుడికి అల్లుడు రాముడు. దత్తపది కూడా మన జీవితం లాంటిదే. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి పదాలు మనకు వస్తూ ఉంటాయి. పదం అంటే స్థానం అని అర్థం. వాటిని సరైనటువంటి పద్ధతిలో వినియోగించుకుంటే జీవితం అర్థవంతం అవుతుంది. అలా కాకుండా విపరీతమైనటువంటి అహంకారం మమకారాలకు లోనై ఎటుబడితే అట్లా ఆ పదవిని పదాన్ని వాడుకుంటే తాను ఇబ్బంది పడడమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అలాంటి జీవితం వల్ల ప్రయోజనమేమీ వాటిల్లదు, ప్రయోజనమేమీ సమకూరదు. అందుకని అవధానాన్ని జీవితంతో అన్వయించినప్పుడు దత్తపది మనకిచ్చేటువంటి సందేశం ఏమిటంటే, పదం ఏదైనా కానీగాక అది ఏ స్థానంలో ఉంటే దానికి శోభ కలుగుతుందో ఆ స్థానంలో దాన్ని ఉంచాలి, అప్పుడు అది అర్థవంతం అవుతుంది అని చెప్పేటువంటి సందేశాన్ని మనం గ్రహించాలి. మెండు తన గుండె నెరుగు సామీరి. సామీరి హనుమంతుడు అనే అర్థంలో. మెండు తన గుండె నెరుగు సామీరి దూకి. ఎరిగి అని చేద్దాము. బాగుంది. మెండు తన గుండె నెరిగి సామీరి దూకి. సామీరి దూకి బాగుంది. సామీరి సమీరస్య అపత్యం పుమాన్ సామీరి. వాయునందనుడు అనేటువంటి అర్థంలో అంటే రామాయణార్థంలో ప్రారంభమవుతుంది అని అర్థం. అయితే దీన్ని మళ్ళీ భారతార్థంలోకి కూడా తిప్పే అవకాశం ఉంది. హనుమంతుడు భారతంలో కూడా కనిపిస్తాడు కనుక. సరే, మెండు తన గుండె నెరిగి సామీరి దూకి. మొదటి పాదం దత్తపదిలో నగు మోము కనలేని రామాయణార్థంలో చేస్తున్నాడు. రైట్. భీముడు కూడా, భీముడు అను భీముడు కూడా అవుతుంది. సరే, బాగుంది, ఇబ్బంది లేదు. ఎటైనా తిప్పచ్చు. ఎటైనా ఈ కత్తికి రెండు వైపులా పదునుంది. తర్వాత వర్ణనాంశం. నాట్యమయూరిగా పేరుగాంచినటువంటి మంకాల లక్ష్మీ మానస, వారి నాన్నగారు మంకాల రామచంద్రుడు గారు షాద్నగర్ కేంద్రంగా అనేకమైనటువంటి అష్టావధానాలు సాహిత్య కార్యక్రమాలు శ్రీకళామంజరి అనే పేరుతో జరిపించారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి చిరంజీవి లక్ష్మీ మానసకు శుభాశిస్సులు ఇస్తూ వర్ణనాంశాన్ని అడగాల్సిందిగా కోరుతున్నాను. సంచాలక వర్యులకు, సముపస్థితులైన సరస్వతీమూర్తులందరికీ, వేదిక ముందున్నటువంటి విద్వన్మూర్తులందరికీ నమస్కారం. మరుమాముల సోదరద్వయానికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సోదరుడు సుధన్వను ఆశీర్వదిస్తూ ప్రశ్న. ఎల్లవారికి అద్వైతం ఎరుకపరిచి వారి బాధ్యత తెలిపెను వసుధ పట్ల భక్తి భావంబు మదిలోన పరిఢవిల్ల ఆదిశంకరున్ నుతించు హ్లాదముగను. జరుగుతున్నది గురు సత్కారం కాబట్టి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల్ని స్తుతి చేయవలసిందిగా ప్రార్థన. ఆదిశంకరాచార్య స్తుతి. వర్ణనా నిపుణ కవి అని ఆలంకారిక వచనం. ఒక విషయాన్ని బాహ్య ఆంతర విషయాలను సమగ్రంగా చూసి మిగిలినటువంటి ప్రకృతితో సరిపోల్చి తులనాత్మకంగా చెప్పడం వర్ణన. ఒక విషయాన్ని చూసినప్పుడు మనకు అనేకమైనటువంటి విషయాలు స్ఫురణకు వస్తాయి. ఆ అనేకమైనటువంటి విషయాల్లో దేనితో కలిపి చెబితే సమన్వయం కుదురుతుందో అలా కలిపి చెప్పడాన్ని వర్ణన అని చెప్పి అంటారు. అటువంటి వర్ణనలో ఎవరికి నైపుణ్యం ఉంటుందో అతన్నే కవి అంటారు. కవి కానటువంటి వాడు అవధాని కాలేడు. కవి పండితుడు కలిపితేనే అవధాని అవుతాడు. భారతదేశమంతా అవైదిక మతాలు విజృంభించి ప్రక్కదారి పట్టుతూ ఉన్నటువంటి సందర్భంలో, నాస్తిక మతాలు కల్లోలాన్ని సృష్టిస్తూ ఉన్నటువంటి తరుణంలో సాక్షాత్తు శంకరులే శంకరాచార్యులుగా ఆవిర్భవించి మొత్తం భారతదేశాన్నంతా పర్యటించి 4 వైపులా 4 మఠాలను స్థాపించి, చతురామ్నాయ మఠాలను స్థాపించి
సన్యాస ఆశ్రమాన్ని వ్యవస్థీకృతం చేసి దశవిధములైనటువంటి సన్యాస సంప్రదాయాలను ఏర్పరచి కట్టుదిట్టం చేసినటువంటి మహాత్ముడు ఆదిశంకరాచార్యులు వారు. అటువంటి శంకరాచార్యులు వారు అద్వైత తత్వాన్ని ప్రబోధిస్తూనే అధికారుల యొక్క స్థితిగతులను ఉద్దేశించి అనేకమైనటువంటి స్తోత్రాలను కూడా రచించడం జరిగింది. మంద, మధ్య, ఉత్తమాధికారుల కోసం వారు వివిధమైనటువంటి రచనలు చేశారు. వారు చేసినటువంటి ఏకశ్లోకి మొదలుకొని సౌందర్య లహరి అయితే ఏంటి, శివానంద లహరి ఏమిటి, వివేక చూడామణి ఏమిటి మొదలైనటువంటి గ్రంథాలన్నీ కూడా ఆర్ష సంస్కృతికి పట్టం కట్టేటివై ఉన్నాయి. ఇక వారు వ్రాసినటువంటి భాష్యాలు ప్రత్యేకించి అధ్యాస భాష్యం లాంటివి నిరుపమానమైనటువంటివి. అంధకరిపు సమతుల్యులు. శంకరులు అంటే ఆ నామధేయం కూడా కలిగిన వారు సాక్షాత్తు శివుని వంటి వారు. అంధకరిపు సమతుల్యులు. అంధకరిపు సమతుల్యులు. అంధకాసుర భంజనుడు పరమేశ్వరుడు శంకరాచార్యులతో సమానమైనటువంటి వారు అని. అంధకరిపు సమతుల్యుని బంధుర వేదాంత తత్వ బాంధవ్యుని. తత్వబంధువుని అని చేసుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది కదా. బంధుర వేదాంత తత్వబంధువుని. అంధకరిపు సమతుల్యుని బంధుర వేదాంత తత్వ బాంధవుని. ఒక గురువు. అంధకరిపు సమతుల్యుని బంధుర వేదాంత తత్వ బాంధవుని. సరే, తర్వాత న్యస్తాక్షరి బోరెల్లి హర్ష. హర్ష అవధాన విద్యా వికాస పరిషత్తులో అవధానం చేయడం నేర్చుకుని ఇప్పటికీ దాదాపు 12 అష్టావధానాలు చేశాడు. వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. న్యస్తాక్షరి అంశాన్ని ఇస్తాడు. నమస్సభాయే సంచాలకులు శతావధాన విద్వాన్మారాల ఆముదాల మురళి గారికి నమస్సులు. అవధాని సుసరళ సుధన్వకు ఆశీస్సులు. సభలో ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. దత్తాత్రేయ శర్మ గారికి, దర్శన్ శర్మ గారికి నా నమస్సులు. మరి ముఖ్యంగా దౌర్బల ప్రభాకర్ శర్మ గారి పాదపద్మాలకు నా వినమ్ర నమస్సులు తెలియజేస్తూ నేటి న్యస్తాక్షరి. నిన్నటి న్యస్తాక్షరి, రేపటి న్యస్తాక్షరి వద్దు, నేటిది మాత్రం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మొదటి పాదం ఉత్పలమాల. ఉత్పలమాల. మొదటి పాదం 11వ అక్షరం ప్ర. 11వ అక్షరం ప్ర. ప్రవరలో ప్ర. రెండవ పాదం మొదటి అక్షరం భా. మొదటి పాదం 11వ అక్షరం ప్ర. రెండవ పాదం మొదటి అక్షరం భా. మొదటి అక్షరం భా. భానువంశ తేజలో భా. భారంలో అంత భారం వద్దులే. మూడవ పాదం 6వ అక్షరం క. మూడవ పాదం 6వ అక్షరం క. కప్పులో క. కప్పులో క. అల్పార్తే కప్పు. 4వ పాదం 2వ అక్షరం ర. 4వ పాదం 2వ అక్షరం రా. మీరు భారా పెట్టేసుకున్నారు ఎలా? ఎత్తి పెట్టేసి. అందుకనే భారం అంటే. మొదటి పాదం 11వ అక్షరం ప్ర. రెండవ పాదం 1వ అక్షరం భా. మూడవ పాదం 6వ అక్షరం క. 4వ పాదం 2వ అక్షరం రా. రమణీయాక్షరంలో రా. బాగుంది. దోర్బల ప్రభాకర శర్మ గారి గురించి కనుక ప్రభాకర అన్న నామాన్ని తీసుకున్నాం. చాలా బాగుంది. చక్కని బాగుంది బాగుంది బాగుంది. బాగు అత్యంత సమీచీనం. గురు సత్కారం గనుక గురుగారి ఉత్పలమాల కూడా బాగుంది. విశిష్టం గురించి చెబుదాం అనుకున్నాను కానీ నిషిద్ధాక్షరి వారు ముందే అడిగారు కనుక గురు కృప లేదా గురు వాత్సల్యం ఎటువంటిదో కేవలం ఆ లక్షణాన్ని మాత్రం వర్ణించండి చాలు. గురుకృప. గురుకృప గురు వాత్సల్యం. గురుకృపావర్ణనం. గురుకృపావర్ణనం. గురుకృపార్ణవ వర్ణనం. గురుకృపార్ణవ వర్ణనము అది. బాగుంది.
మీకు ఆదర్శప్రాయులైన లలితాజీ గారు రాసిన గురుకృప అవును అవధాని గారు, అయ్యా. అవి రామాయణంలో లంకా దహనం ఘట్టాన్ని, తర్వాత భారతంలో ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టాన్ని చదివినప్పుడు ఒక సందేహం కలిగింది. ఇంతకీ అక్కడ ఆంజనేయుడు తోక పెద్దదా, ఇక్కడ ద్రౌపది కోక పెద్దదా? ఈ మైక్ వైర్ ఇంకా పెద్దది. 1వ పాదం 11వ అక్షరం ప్రా, 2వ పాదం 1వ అక్షరం భా, 3వ పాదం 6వ అక్షరం క, 4వ పాదం 2వ అక్షరం రా. ప్రభాకర. ఇది వరకు నిషిద్ధాక్షరిలో అక్షరాలు వద్దు అన్నారు, ఇప్పుడు అక్షరాలు కావాలి అని అంటున్నారు. న్యస్తం అంటే ఉంచడం అని అర్థం. వారు ఏ ఏ స్థానాల్లో ఏ ఏ అక్షరాలు చెప్పారో వాటిని అలాగే ఉంచి ఇచ్చినటువంటి అంశాన్ని ఇచ్చిన ఛందస్సులో పూర్తి చేయడం న్యస్తాక్షరి లక్షణం. అందులో మొదటి పాదంలో 11వ అక్షరం ప్రా ఇచ్చారు. ఇట్లాంటి సందర్భాల్లో అవధానులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, అవధానికి తెలియదని కాదు, అవధానికి తెలుసు. దీంట్లో ఉన్నటువంటి కాఠిన్యాన్ని గురించి తెలియడం కోసం చెప్తున్నాను. దానికి ముందరుండేటువంటి అక్షరం గురువు అవుతుంది. అట్లాంటిది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గురువు కాకుండా చెప్పాల్సినటువంటి సందర్భం వస్తే అక్కడికి పదం అయిపోయేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. మొత్తానికి భ్రమ అనేటువంటి ఒక పదం ఉంది మనకు. దానికి వ్యతిరేకమైనటువంటి పదం ఒకటి ఉంది, ప్రమ అని. ప్రమ అంటే జ్ఞానం అని అర్థం. ప్రమ అంటే జ్ఞానం అని అర్థం. ఆ ప్రమను కలుగజేసేటువంటిది ప్రమాణం. దాన్ని తెలుసుకునేటువంటి వాడు ప్రమాత. ఈ విధమైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి. వీటినన్నిటినీ నిబద్ధిస్తూ హర్ష కూడా అవధానే కాబట్టి అందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఆయనకు తెలుసు కాబట్టి ఈ ఏర్పాటు చేశాడు. మీ గురుకృప ఎలాంటిదో ఇప్పుడు అర్థమవుతుంది మాకు. గురు కృప గురించి చెప్పమన్నారు కాబట్టి, వారిధి లజ్జ పొందే గురువా, వారిధి లజ్జ పొందే గురువా, వారిధి లజ్జ పొందే. సముద్రం చూసి సిగ్గుపడిందంట, అంత వైశాల్యం నాకు ఎందుకు లేదా గురుకృప అంత వైశాల్యం అని. బాగుంది. వారిధి లజ్జ పొందే గురువా. గురువులు 2 రకాలుగా ఉంటారు. బోధ గురువులు, బోధగురువు, బాధగురువు అని 2 రకాలుగా ఉంటారు. శిష్య చిత్తాపహారి, శిష్య విత్తాపహారి. శిష్య విత్ తాపహారి కావాలి కానీ శిష్య విత్త అపహారి కాకూడదు. శిష్యునికి జ్ఞానానికి సంబంధించినటువంటి తపన ఉంటే, విత్ తాపము తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నప్పుడు ఆ తపనను పోగొట్టేటువంటి వాడు శిష్య విత్ తాపహారి కావాలి. అంతేగాని శిష్య విత్త అపహారి కాకూడదు. అది గురువు. వారిధి లజ్జ పొందే గురువా, ప్రణవాం బుధి సత్సుధాకరా. వారిధి లజ్జ పొందే గురువా, ప్రణవాం బుధి సత్సుధాకరాకార. ప్రణవాం బుధి సత్సుధాకరాకార. ప్రణవాం బుధి సత్సుధాకరా. ఒక గురు పెట్టుకొని గురుకృపను వర్ణిస్తున్న దానిలో గురు రుణం ఒకటి పెట్టుకొని సత్సుధాకర సత్సుధాకర. వారిధి లజ్జ పొందే గురువా, ప్రణవాంబుధి సత్సుధాకరా. గురువు ప్రణవాంబుధిలో సుధాకరుని లాంటివారు. సరే, దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి చందో భాషణలోకి వెళ్దాం. తర్వాత దాని గురించి ఒక మాట మాట్లాడతాను. చందో భాషణ నల్లాన్ చక్రవర్తుల సాహిత్ మా మొట్టమొదటి విద్యార్థి, అవధాన విద్యా వికాస పరిషత్తులో మొట్టమొదట అవధానం చేసినటువంటి విద్యార్థి, ఖరగ్పూర్లో ఐఐటి చేస్తూ ఉన్నటువంటి అబ్బాయి. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు
తొక్కు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే తల్లిదండ్రులకు ఎంత ఆనందం కలుగుతుందో ఆ ఆనందం కంటే మించినటువంటి ఆనందం వాళ్ళు పద్యాల్లో మాట్లాడుకుంటూ ఉంటే మనం పొందబోతూ ఉన్నాం. మనం నేర్పించినటువంటి మాటలు నేర్చుకొని వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై మనకు రాని పద్య విద్యను వాళ్ళు నేర్చుకొని పద్యాల్లో మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి తల్లిదండ్రులు ఆస్వాదించండి. వేదిక మీద సభలో ఉపస్థితులైన పెద్దలందరికీ, మహాత్ములందరికీ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ సంచాలకుల వారు గురువుల ఆముదాల మురళి గారికి, గురువుల దత్తాత్రేయ శర్మ గారికి, దర్శనం శర్మ గారికి నమస్కరించుకుంటూ దోర్బల ప్రభాకర్ శర్మ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, చిలుక పలుకుల పలుకుమా చెన్నుమీర ఆది సువధానమందున అనుభవంబు. బాగుంది, తేటగా మొదలైంది. చిలుక పలుకుల పలుకుమా చెన్నుమీర ఆది సువధానమందున అనుభవమును. అమ్మ ముంజేతి రాజిల్కనైన భాగ్యమావిడే ఇచ్చుగావుత, ఆవిడే ఇచ్చుగావుత, ఆవిడే ఇచ్చుగావుత. ఆంధ్రవాణి. బాగుంది, చాలా బాగుంది. ప్రశ్న మొట్టమొదటి అవధానం చేస్తున్నావు కదా, దాని అనుభవం గురించి చెప్పు అంటే, నేను అమ్మవారి ముంజేతి రాచిలుకను, ఆ భాగ్యమేదో ఆమె ఇస్తుంది అని చెప్పడం జరిగింది. తర్వాత అంశం అంశం ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు భగవద్గీత కంఠస్థం చేసినటువంటి కుర్రవాడు. చాలా చక్కగా సంస్కృతం నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతిలో ఆచార్య చదువుతూ ఉన్నటువంటి కుర్రవాడు. గీతావధానం చక్కగా చేస్తారు. అవధాన విద్యా వికాస పరిషత్తులో చేరి సాహిత్య అవధానం కూడా నేర్చుకొని, అవధానాలు ఇప్పటికీ 2 అవధానాలు పూర్తయినాయి, 3వ అవధానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. త్వరలో అది కూడా జరుగుతుంది. వీళ్ళంతా మా భావితరాల సంపద. ఆముదాల మురళి లాంటి వారు అవధానం చేస్తే మహా అయితే ఇంకో 10 ఏళ్ళు చేస్తారు, కానీ వీళ్ళు అవధానం చేస్తే అవధాన విద్య ఇంకో 50 ఏళ్ళు నిలబడుతుంది. అది మాకున్నటువంటి సంపద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ఈ అవధాన కార్యక్రమానికి సంచాలకులుగా వ్యవహరిస్తున్న గురువుల ఆముదాల మురళి గారికి, అలాగే గురువుల దత్తాత్రేయ శర్మ గారికి, ఇంకా దోర్బల ప్రభాకర్ శర్మ గారికి, గురువులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈ అవధానంలో పాల్గొంటున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అవధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువత నేడు పొందు ఉద్వేగముల తెల్పి భారతీయ తత్వ సార మహిమ ఎరిగియున్న బాధలేమియు ఉండవనుచు నుడువుమయ్య ఆశువుగను. యువత నేడు పొందుతున్నటువంటి ఉద్వేగాలు, బాధలు, అలజళ్ళు, ఆందోళనలు ఇవన్నీ కూడా భారతీయ తత్వసారాన్ని తెలుసుకుంటే, ఆధ్యాత్మిక విద్యను తెలుసుకుంటే ఏమీ ఉండవు. చాలా ప్రశాంతంగా, ఆనందంగా తమ జీవితాన్ని గడపవచ్చు అనేటువంటి విషయాన్ని ఆశువుగా తెలియజేయవలసిందిగా కోరుతున్నా. చాలా చక్కని ప్రశ్న. శంకలు లేకిట మనమున శంకరమౌ, శంకలు లేకిట మనమున శంకరమౌ, శాంతికరమైన శంకరమౌ, శంకలు లేకిట మనమున శంకరమౌ, ఆపదంబు సాగగ, శంకలు లేకిట మనమున శంకరమౌ, ఆపదంబు సాగగ చనుడి. శంకరమౌ ఆపదంబు సాగగ చనుడి. ఇంకయు వారే జూతురు ఢంకా మోగించి పలుకు డయ్యక నిజమున్, ఢంకా మోగించి పలుక డయ్యక నిజమున్. బాగుంది అవధాని గారు, మీ ధార. మీకు రేపు పొద్దున్న పెళ్ళైతే, వివాహం అయితే మీరు మీ దృష్టి దారం మీద ఎక్కువ పెడతారా, ధార మీద ఎక్కువ పెడతారా? అన్నిటికీ ఆధారం మీద పెడతాను, అన్నిటికీ ఆధారమైన దాని మీద పెడతాను. యువకులు చేసేటువంటి అవధానాల్లో అప్రస్తుతాన్ని నిషేధం చేయాలని అనుకుంటాను. వీళ్ళు చెడగొట్టేటట్టుండారు.
ఇప్పటికి మొదటి ఆవృత్తం పూర్తయింది. తర్వాత వెంటనే మనం రెండవ ఆవృత్తం పూర్తి చేస్తాం. రెండవ ఆవృత్తంతోనే మనం అవధానాన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు నిషేధానికి కూడా నిషేధం పలుకుతూ ఆ స్వతంత్రాన్ని నేను తీసుకొని నిషేధానికి కూడా నిషేధం పలుకుతూ పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. శ్రీ విజ్ఞద నిమ్నస్వా వరకు చెప్పాను మొదటి పాదము. శ్రీ విజ్ఞద నిమ్నస్వాంతావిర్భవ, శ్రీ విజ్ఞద నిమ్నస్వాంతావిర్భవ. బాగుంది. గురు ప్రాశస్త్యాన్ని గురించి పద్యం నడుస్తూ ఉంది. శ్రీ విజ్ఞద నిమ్న స్వాంతావిర్భవ అని చెప్పన్నాడు. హృదయం యొక్క అట్టడుగు భాగం నుంచి పుట్టేటువంటిది. శ్రీ విజ్ఞద నిమ్నస్వాంతావిర్భవ నిబిడ కరుణ, శ్రీ విజ్ఞద నిమ్నస్వాంతావిర్భవ నిబిడ కరుణ, నిబిడ కరుణ. స్వాత్మానంద, రెండు పాదాలైనాయి. స్వాత్మానంద అనడంలో చాలా ప్రాశస్త్యం ఉంది. గురువు ఎలా ఉండాలి అంటే అభేద బోధక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు సద్గురువు అని చెప్పి అన్నారు. భేదాన్ని బోధించేటువంటి వాడు గురువు కాదు, అభేదాన్ని బోధించేటువంటి వాడు గురువు. అయితే ఆ అభేద బోధక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అని చెప్పి అన్నారు. శ్రోత్రియుడు మాత్రమే సద్గురువు కాదు, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అంటే తాను ఏ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉన్నాడో ఆ జ్ఞానం తనకు అనుభవైక వేద్యంగా ఉండాలి. అటువంటి వారు మాత్రమే సద్గురువులు. ఆవేదన త్రుంచివేసి, ఆవేదన త్రుంచివేసి, ఆ వేదము ఆవేదన త్రుంచివేసి, జన్మ జరా మృత్యు రూపమైనటువంటి వేదనను త్రుంచేటువంటి వాడు సద్గురువు. ఆ వేదన అంటే వేదన మొదటి నుంచి ఉన్నటువంటి వేదనంతా అని, అంటే జన్మం మొదలుకొని ఉన్నటువంటి వేదనంతా త్రుంచేసేటువంటి వాడు అని అర్థం. ఎప్పుడు ఈ వేదన పోతుంది అంటే వేదనకు మూల కారణం పోయినప్పుడు వేదన పోతుంది. వేదనకు మూల కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు, తత్వమస్యాది మహావాక్యాల చేత జ్ఞానాన్ని ప్రసరింపజేసేటువంటి వాడు సద్గురువు. అప్పుడు ఆవేదన పోతుంది. కాబట్టి ఆవేదన త్రుంచివేసి అని చెప్పి అన్నాడు. ఇది బోధనకు సంబంధించిన విషయం. స్వాత్మానంద అన్నప్పుడు బ్రహ్మనిష్టకు సంబంధించినటువంటి విషయం. నేను మీకు ఒక విషయం మనవి చేశాను, నేను ప్రవచనకర్తను కాదు, నేను ఉపన్యాసకుని అని చెప్పని. ప్రవచనానికి ఉపన్యాసానికి చాలా తేడా ఉంది. ఆవేదన త్రుంచి నిగమ భావాపాదిత, ఆహా, భావాపాదిత, నిగమ భావాపాదిత. బాగుంది. ఉపనిషన్ మార్గాన్ని బోధించేటువంటి వాడని అర్థం. నిగమ భావం అంటే వేదాంత మార్గాన్ని ప్రబోధించేటువంటి వాడు. నిగమ భావాపాదిత ప్రగాఢ, నిగమ భావాపాదిత నిగూఢ. అది నిగూఢం. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే సువాత్ అన్నారు. ఇది గుహ్యతమమైనటువంటిది అర్జున అని చెప్పి అన్నారు బ్రహ్మ విద్య. అందుకే నిగూఢ అనే పదం వేశారు. ఆవేదన త్రుంచి నిగమ భావాపాదిత నిగూఢ భగవద్ధిష్ణ్యా, ఆవేదన త్రుంచు నిగమ భావాపాదిత నిగూఢ భగవద్ధిష్ణ్యా. అద్భుతమైనటువంటి సమాస చాలనంతో నిషిద్ధాక్షరి పద్యం పూర్తయింది. తర్వాత సమస్య. ఇందులో ప్రతిపదం కూడా వ్యాఖ్యాన యోగ్యమైనటువంటిదిగా ఇచ్చినటువంటి అంశానికి గురికి బారెడు దూరంలో పద్యం ఉండకుండా ప్రతిదీ కూడా
గురు ప్రాశస్త్యాన్ని తెలియజేసేటువంటి పదబంధురమైనటువంటి సమాస చాలనంతో పద్యం నడిచింది. ఇప్పుడు సమస్య ఒకసారి నిషేధాక్షరి నిషిద్ధ. శ్రీవిజ్ఞద నిమ్న స్వాంతావిర్భవ నిబిడ కరుణ స్వాత్మానంద ఆవేదన తృంచి నిగమ భావాపాదిత నిగూఢ ఆవేదన త్రుంచు నిగమ భావాపాదిత నిగూఢ భగవద్ధిష్ణ్యా. బాగుంది. తర్వాత సమస్య లయం. సమస్య లయమునుగాంచి భక్తులట హ్లాదము మీరగ నాడిపాడరే. నయముగ భక్తి మీర తమన అల్కల రామజపంబు పండ దాల్ప పండ చేద్దామా? పండ బాగుంది. పండ ఇంకా జపము పండ నయముగ భక్తి మీర తమనాల్కల రామ జపంబు పండ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పన్నారు. అద్భుతమైనటువంటి ఘట్టం ఈ భారతావనిలో ఆవిష్కరింపబడుతూ ఉంది. 500 సంవత్సరాల తర్వాత రాముడు నడయాడినటువంటి ఈ నేల మీద ఈ భరతమాత పుల్కరిస్తూ ఉండగా ఒక అద్భుతమైనటువంటి రామమందిరాన్ని మనం నోచుకున్నాం. అది రానున్న 22వ తారీఖున రాముని ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ కాలంలో అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణము ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి కాలంలో మనం అందరూ బ్రతికి ఉన్నందుకు మనం అదృష్టవంతులం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నయముగ భక్తి మీర తమనాల్కల రామజపంబు పండగా పండగా రయముగ మూర్తి చెందెనట. తమనాల్కల రామజపంబు పండగా రయముగ మూర్తి చెందెనట. మూర్తి చెందెను మూర్తీభవించినటువంటి రయముగ మూర్తిగాంచనట రాష్ట్రము ధన్యత చెందగా. రయమున మూర్తిగాంచనట రాష్ట్రము ధన్యత చెందగా. రయముగ మూర్తి చెందినట రాష్ట్రము ధన్యత రయముగ మూర్తి గాంచెనట రయముగ మూర్తి గాంచెనట రాష్ట్రము ధన్యత చెందగా. నయమున భక్తి మీర తమనాల్కల రామ జపంబు బండగా. రయమున మూర్తిగాంచెనట రాష్ట్రము ధన్యత చెందగా. వెసన్ రాష్ట్రము ధన్యత చెందగా వెసన్. లయమునుగాంచి భక్తులట హ్లాదము మీరగ నాడి పాడరే. ఇప్పుడు మూడో పాదం చెప్తే సమస్య పూర్తయిపోతుంది. లయముగ భక్తి మీర తమనాల్కల రామ జపంబు బండగా. రయముగ మూర్తిగాంచెనట రాష్ట్రము ధన్యత చెందగా వెసన్. రాష్ట్రము ధన్యత చెందగా వెసన్. చెందగా వెసన్ తీసేయండి. ధన్యత చెందగా సుచిన్మయ. ధన్యత చెందగా సుచిన్మయ. నళినాక్ష. సుచిన్మయ నళినాక్షు వచ్చెనట. సుచిన్మయ నళినాక్షు వచ్చెనట. లయముగ భక్తి మీర తమనాల్కల రామ జపంబు బండగా.
రయముగ మూర్తిగాంచెనట రాష్ట్రము ధన్యత చెందగా సుచిన్మయ నలినాక్షు బుట్టెనట సుచిన్మయ నలినాక్షుడుద్భవిలే. రాముణ్ణి సుచిన్మయ నలినాక్షుడు అని అంటున్నాడు. చిన్మయత్వం విష్ణు స్వరూపం. నలినాక్షుడు అనేది రామునికి అన్వర్థకం. ఆ విష్ణు స్వరూపమే రామతత్వంగా అభేద ప్రతిపత్తితో తెలియజేస్తూ ఉన్నటువంటి విశిష్ట విశేషణం సుచిన్మయ నలినాక్ష. సుచిన్మయ నలినాక్షుడుద్భవిల. ఉద్భవిల బాగుంది. అవధాని గారు, మీ గురించి కొన్ని నగ్న సత్యాలు తెలిసాయి. ఈ సభాముఖంగా అడుగుతున్నందుకు మరేం అనుకోకండి. పైలోకంలో ఉన్న దివ్యభారతికి మీరు మంచి ఫ్యాన్స్డ్గా, దివ్యభారతికి. తర్వాత ఇంకో విషయం, మీరు ఉదయాన్నే తూర్పు వైపు కిటికీ తీసి ఉష కోసం ఎదురు చూస్తూ ఉంటారట. ఇంకో విషయం, భావాన్ని ఎప్పుడు కూడా మీ మనస్సులో తిప్పుకుంటూ ఉంటారట. ఎవరిని? భావన. మధ్యాహ్నం 12 దాటడం ఆలస్యం, అన్నపూర్ణ మీద చెయ్యి అయింది ముద్ద దిగదట మీకు. రామ ఈ మధ్య లక్ష్మి కూడా మిమ్మల్ని బాగా అభిమానిస్తోందిట. ఇవన్నీ నిజాలా కావా చెప్పండి. ఇదంతా రామమయమైనటువంటి. అదే ఇప్పుడు నిజము అంటే ఇక్కడ నిశ్చయేన జాయతే నిజం అనే అర్థం కూడా ఉంది. సో మనం అనుకున్న దాన్ని బట్టి అది యద్భావం తద్భవతి అనే అర్థంలో. సుచిన్మయ నలినాక్షుడుద్భవిల మా ప్రభువిప్పుడు వచ్చెనంచు నాలయము. మా ప్రభువిప్పుడు వచ్చెనంచు నాలయమును గాంచి భక్తులట హ్లాదము మీరగనాడి పాడరే. అది అయోధ్య రామాలయం ఆలయం. లయాన్ని కాదు, ఆలయాన్ని. నిజానికి లయాన్ని చేకూర్చేదే ఆలయం. ఆసమంతాత్ లయం కరోతి ఇది ఆలయం. మానవునిలో ఉన్నటువంటి అహంకార మమకారాలను పూర్ణంగా ఎక్కడైతే లయం చేస్తామో దాన్ని ఆలయము అని అన్నారు. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు. శరీరాన్ని ధరించేది ఎందుకంటే శరీరాన్ని ఆలయంగా చేసుకొని అహంకార మమకారాలను లయం చేసుకొని పరబ్రహ్మాన్ని పొందడం కోసమే శరీరాన్ని ధరించాలి. అద్భుతమైనటువంటి పూరణతో ఒక సామాజికమైనటువంటి అంశాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి అంశాన్ని రెండింటినీ మేళవించి పూర్తి చేసినటువంటి సుధన్వను అభినందిస్తూ తర్వాత నగుమోమో లయమును గాంచి భక్తులట హ్లాదము మీరగనాడి పాడరే. నయముగ భక్తి మీర తమనాల్కల రామ జపంబు పండగా. రయముగ మూర్తిగాంచెనట రాష్ట్రము ధన్యత చెందగా. సుచిన్మయ నలినాక్షుడుద్భవిల మా ప్రభువిప్పుడు వచ్చెనంచు ఆలయమును గాంచి భక్తులట హ్లాదము మీరగనాడి పాడరే. ధారణ కూడా అయిపోయింది. దత్తపది. ఇప్పుడు దత్తపది నగు మోము కనలేని. నగు వచ్చింది, మోము రావాలి, మోము కనలేని రావాలి. పూర్తి చేసేస్తాం. మెండు తన గుండె సామి మెండు తన గుండె నెరిగి సామీరి దూక. మెండు తన గుండె నెరిగి సామీరి దూకి. మెండు తన గుండె నెరిగి సామీరి దూకి. సాధారణంగా సామీరి, పావని వంటి పదాలను ద్వ్యర్థి కావ్యాల్లో వాడుతూ ఉంటారు. రాఘవ పాండవీయం లాంటి కావ్యాల్లో భారత రామాయణాలని రెండింటిని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలాంటి విశేషణాలని వాడుకుంటూ ఉంటారు. పావని, సామీరి ఇట్లాంటివి అంటే భీమునికి, హనుమంతునికి ఇద్దరికి అన్వయించేటువంటివి. వారు ఆప్షన్ కూడా అట్లే ఇచ్చారు, రామాయణం కానీ భారతం కానీ అని. రామాయణం చెప్తారా భారతం చెప్తారా తెలియని విధంగా సామీరి అనేటువంటి పదాన్ని, అద్భుతమైనటువంటి పదం, దాన్ని ప్రయోగించడం జరిగింది. ఇందాక అప్రస్తుతం వారు
మా సుధన్వ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయనకు తెలియనటువంటి రహస్యం ఒకటి ఉంది. ఏమిటంటే అంతా రామమయం. రామ అంటే స్త్రీ అని అర్థం. మీరు అన్నటువంటి ఉష, దివ్యభారతి, భావన, అన్నపూర్ణ అంతా కూడా స్త్రీ మూర్తి స్వరూపమే కాబట్టి అంతా రామమయం అని చెప్పి అన్నారు. ఆ మొత్తం రామమయానికి ఆరామం కావాల్సినటువంటిది హృదయం. ముఖాన్ని బట్టేది శరీరాన్ని గుర్తుపడతారు. ఆ ముఖం చాలా అందంగా ఉండాలి. అందుకే శిల్పి మిగతా శరీర అవయవాలను ఎట్లా చెక్కినా ముఖాన్ని చెక్కేటప్పుడు కాస్త నింపాదిగా జాగ్రత్తగా చెక్కుతాడు. అందుకే రావాల్సినటువంటి పదం మోము కాబట్టి అవధాని చెక్కుతూ ఉన్నాడు. వార్ధిదాట 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 మేము ఓము మేము ఓము మేము ఓము వార్ధిదాటమేమోము వార్ధిదాటమేమోము వార్ధిదాటి అని పెడతాము. వార్ధిదాటి మేమోము మేమోము నాన్ నేను కాపాడుతాము అనే అర్థంలో అని అనగా అలా వస్తుంది. వార్ధిదాటి మేమోము నాన్ హనుమంతుడు సముద్రం దాటి నేను కాపాడుతాను అని అంటున్న అర్థంలో. వార్ధిదాటి మేమోము నాన్ వార్ధిదాటి మేమోము నాన్ స్ఫారరూప స్ఫారరూప నగు మోము వచ్చింది కనలేని. వార్ధిదాటి మేమోమునాన్ స్ఫారరూప వార్ధిదాటి మేమోమునాన్ స్ఫారరూప హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ఆకాశానికి ఎగిరాడు. ఆ ఎగిరినప్పుడు ఆయనతో పాటు ఆ పర్వతంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆయనకు వీడ్కోలు పలకడానికి కొంత దూరం వెళ్ళినట్లు వెళ్ళి సముద్రంలో పడ్డాయట. అది వాల్మీకి రాసినటువంటి కవిత్వం. వార్ధిదాటమేమోమునాన్ స్ఫారరూప స్ఫారరూప కనక శుంభత్ కన కన వార్ధిదాటి మేమోమునాన్ స్ఫారరూప కనక శుంభత్ స్ఫారరూప కనక శుంభత్ గదాభృత్తు స్ఫారరూప కనక శుంభత్ గదాభృత్తు వార్ధిదాటి మేమోమునాన్ స్ఫారరూప కనక శుంభద్ గదాభృత్తు. కనలేని అనేటువంటిది సరళాదేశం వల్ల గనలేని అయింది. అంత సరళంగా తీసి పారేసేటువంటి వాడు కాదు సామీరి కాబట్టి కనక అనే వేసుకోవడం జరిగింది. తరువాత కనక శుంభద్గదాభృత్ బంగారంతో మెరిసిపోతూ ఉన్నటువంటి గదను ధరించి ఉన్నాడట. మనం ఇందాక ప్రస్తావించుకున్నటువంటిది ఏమిటంటే వాల్మీకి కవిత్వం రాశాడు అని. కవిత్వానికి మనసును ఆకర్షించి ఆహ్లాదాన్ని చేకూర్చేటువంటి లక్షణంతో పాటు సంస్కృతిని సంప్రదాయాన్ని తెలియజేసేటువంటి ప్రయోజనం కూడా ఒకటి ఉండాలి. ఖలుల జంప కనక శుంభద్గదాభృత్తు ఖలుల జంప బాగుంది. శత్రువుల్ని జంప అనే అర్థంలో కనక శుంభద్గదాభృత్తు ఖలుల జంప. ఇక లేనిది ఎప్పుడూ లేదు, లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతహ అని చెప్పి అన్నారు. ఆ లేని అనేటువంటి పదం తర్వాత వస్తుంది. అంటే వాల్మీకి రామాయణం రాస్తూ చేసినటువంటి వర్ణనల్లో
కేవలం ఆ పరిస్థితులను వర్ణించడంతో పాటు దానికి సంస్కృతిని ముడిపెట్టి వర్ణించడం అనేది, అంటే మన సంస్కృతి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళను సాగనంపడం అనేటువంటి దాన్ని గుర్తు చేయడం ఆ సందర్భంలో, అది కవిత్వ ప్రయోజనంగా మనం గుర్తించాలి. అంతేగాని అదిగదిగో తెల్లని మేడ, ఆ మేడకు గోడ, దాని పక్కన దూడ, అది ఇప్పుడే వేసింది పేడ, ఇదంతా కవిత్వం అని చెప్పంటే లాభం లేదు. ఖలుల జంపి సీతగాంచెను ఖలుల జంపి సీతగాంచెను మేలేని మేలు ఏని బాగుంది. సీతగాంచెను మేలేని సీతగాంచెను మేలేని. అవధాని గారు, అయ్యా, వాస్తు పురుషుడు అంటారు కానీ వాస్తు స్త్రీ అనరు ఏంటండి? ఇప్పుడు ఆ వాస్తు పురుషుని ఎందుకు అంటారంటే దానిలో స్త్రీ నివసిస్తుంది కాబట్టి స్త్రీని వాస్తు స్త్రీ అన్నారు. పురుష శబ్దం ఇద్దరినీ తెలియజేస్తుంది. కనక శుంభత్ గదాభృత్తు ఖలుల జంపి సీతగాంచెను మేలేని. నవద్వారపురమైనటువంటి దేహమునందు నివసించేటువంటి జీవునికి పురుషుడని పేరు. అతను లింగాతీతుడు. ఆ శరీరము ప్రారబ్ధవశాత్తు స్త్రీ శరీరం అయి ఉండొచ్చు, లేదా పురుష శరీరం అయి ఉండొచ్చు, లేదా తిర్యగ్జడములలో దేనికో ఒకదానికి సంబంధించినటువంటి శరీరం అయి ఉండొచ్చు. శరీరం ఏదైనా కావచ్చుగా. త్రిలింగ వ్యక్తులను సీతగాంచెను మేలేని వాతసుతుడు. ఆహా, వాతసుతుడు. సీతగాంచెను మేలేని వాతసుతుడు. బాగుంది, చెప్పి ఇప్పుడు ధారణ కూడా చేసేస్తాడు. మెండు తన గుండెనెరిగి సామీరి దూకి మెండు తన గుండెనెరిగి సామీరి దూకి నాకు మోము కదా. వార్ధి దాటి మేమోమునాన్ స్ఫారరూప కనకశుంభద్గదాభృత్తు ఖలుల జంపి సీతగాంచెను మేలేని వాతసుతుడు. వర్ణన ఇది వరకు రెండు పాదాలు చెప్పడం పూర్తయింది, ఆదిశంకరాచార్య స్తుతి. ఇప్పుడు 2 పాదాలు చెప్తే వర్ణన కూడా పూర్తయిపోతుంది, పూర్ణానంతర ధారణ జరిగిపోతుంది. అంధకరిపు సమతుల్యులు అంధకరిపు సమతుల్యుని బంధుర వేదాంత తత్వ బాంధవునిన్ వాక్సింధుప్రాయుని. నిజానికి శంకరుని వాక్కులు సముద్రం కంటే అగాధమైనటువంటివి. అందుకే వాక్ సింధుప్రాయుని అని చెప్పి అన్నారు. ఎంత లోతైనటువంటి విషయాలనైనా చాలా సులభంగా చెప్పగలిగినటువంటి వ్యాఖ్యాన పటిమ మనకు శంకరునిలో గోచరిస్తుంది. వాక్సింధుప్రాయ సనాతన సంధానుని వాక్సింధుప్రాయ సనాతన సంధాయుని వాక్సింధుప్రాయ సనాతన సంధానుని సంధాయిని వాక్సింధుప్రాయ సనాతన సంధాయిని. యతి నిగొల్తు వాక్సింధుప్రాయ సనాతన సంధాయిని యతి నిగొల్తు శంకరమూర్తిన్. మొత్తం పద్యం అంధకరిపు సమతుల్యుని బంధుర వేదాంత తత్వ బాంధవునిన్ వాక్సింధుప్రాయ సనాతన సంధాయిని యతి నిగొల్తు శంకరమూర్తిన్. ఇక్కడికి వర్ణన వరకు పూర్ణ ధారణ కూడా పూర్తయిపోయింది. వెంటనే న్యస్తాక్షరి. ఇది వరకు మొదటి పాదంలో 11వ అక్షరం ప్రా వచ్చింది. రెండో పాదంలో ఏమి రావాలి?
ఒకటో పాదం 11వ అక్షరం ప్ర, రెండవ పాదం 1వ అక్షరం భ, మూడవ పాదం 6వ అక్షరం క, 4వ పాదం 2వ అక్షరం రా. బాగుంది. న్యస్తాక్షరి ప్రభాకర. వారిధి లజ్జబొందెనట, వారిధి లజ్జబొందె గురువా, వారిధి లజ్జబొందె గురువా. ప్రణవాంబుధి సత్సుధాకర, వారిధి లజ్జబొందె గురువా, ప్రణవాంబుధి సత్సుధాకర. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పి అన్నారు. ఓంకారం శబ్దరూపమైనటువంటి పరబ్రహ్మం. దాని నుంచి ఆ శబ్దరూపమైనటువంటి పరబ్రహ్మం నుంచే సమస్త సృష్టి మొదలైంది. మనకు భర్తృహరి రాసినటువంటి వాక్యపదీయంలో ఈ శబ్ద బ్రహ్మాన్ని కూర్చినటువంటి వివరణ ఉంటుంది. ఆ ఓంకారం నుంచే మొత్తం సృష్టి స్థితి లయలన్నీ జరుగుతాయని, ఈ ఓంకారంలో ఉండేటువంటి అకార ఉకార మకారాలు విశ్వతైజస ప్రాజ్ఞ, విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత, స్థూల సూక్ష్మ కారణ మొదలైనటువంటి వివిధ భేదాలతో, త్రివిధ భేదాలతో ఉన్నటువంటి మూర్తి స్వరూపానికి అంతటికీ ప్రతీకలుగా ఉంటాయని మనకు మాండుక్యోపనిషత్తు కూడా తెలియజేస్తుంది. అటువంటి ప్రణవాంబుధి సత్సుధాకరులు గురువులు అని చెప్పి అనడం, ఆ ప్రణవాంబుధిలో నుంచి పుట్టినటువంటి అమృతత్వం, దానికి ఆకరమైనటువంటి వాడు చంద్రుడని అర్థం కాదు, అమృతత్వానికి ఆకరం అయినటువంటి వాడు. మన ఆకాంక్ష ఏమిటి అంటే మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పి అన్నారు. భారమదై భవంబును, భారమదై, భారం అదై, అది అయ్యి అని భారమదై భవంబును, భారమునైన భవం, భారమునై, భారమున్ అయ్యి అంటే అలా వస్తుంది. సరే. భారమదై భవంబును, భారమదౌ భవంబు మది పట్టకజేయు, భారమదౌ భవంబు మది పట్టకజేయు, భారమదౌ భవంబు మది పట్టకజేయు. ఈశ్వర రచితమైనటువంటిది బాహ్య సృష్టి, జీవరచితమైనటువంటిది అంతఃసృష్టి. ఈశ్వర రచితమైనటువంటి సృష్టిని ఎవరు ఏమీ చేయలేరు. ఘృణాత్మబోధక. బాగుంది. ఘృణాత్మబోధక, కారుణ్యముతో కూడుకున్నటువంటిది. భారమదవు భవంబు మది పట్టక చేయు, ఘృణాత్మబోధక. బాగుంది. మది పట్టక చేయు అనడంలో కీలకమంతా ఉంది. మన హృదయంలో బాహ్య ప్రపంచం ఉన్నంత వరకు దాంతో బంధం ఏర్పడుతుంది. బాహ్య ప్రపంచం మన హృదయంలో లేకపోతే, అంటే మన మనస్సులో లేకపోతే, జీవరచితమైనటువంటి ప్రపంచంలో ఈశ్వర రచితమైనటువంటి బాహ్య ప్రపంచం లేకపోతే బంధం ఏర్పడదు. బంధానికి దుఃఖానికి ఉన్నటువంటి అనుబంధాన్ని నుంచి మనం విడిపడాలి అని అంటే జీవరచితమైనటువంటి అంతఃప్రపంచాన్ని నిర్మూలన చేసుకోవడమే తప్ప ఈశ్వర రచితమైనటువంటి బాహ్య ప్రపంచాన్ని మనం నిర్మూలన చేయలేము. బయట ఎన్నైనా ఉండొచ్చు కానీ అవి లోపల ఉండకూడదు. కారణకల్పక. బాగుంది. కా దీర్ఘం వస్తుంది, కా దీర్ఘం వస్తుంది. అది కల్పక తర్వాత గురువు వేసుకోవాలి. కారణకల్పక ధ్రువ వికాసమునొందగజేయు, కారణకల్పక ధ్రువ వికాసము, కారణకల్పక ధ్రువ త్వత్పదాంభోరజ, వికాసమునొందగజేయు త్వత్పదాంభోరజ. అవధాని గారు, మీరు అవధానం మధ్యలో సీసాలు ఎత్తే అలవాటు ఉందా? తర్వాత మళ్ళీ ఎత్తుగీతి గురించి కూడా అడుగుతారేమో, తేటగీతే రాస్తాను నేను ఎక్కువగా. వికాసమునందగజేయ త్వత్పదాంభోరజ. నేను అడిగింది ఛందస్సు సీసాల గురించి. అదేనండి. త్వత్పదాంభోరుజ రజ, రుహ రుహ రజ. త్వత్పదాంభోరజ సంస్థితుండ,
లేదా త్వత్పదాంభోరమణుండనై, త్వత్పదాంభోరమణుండనై చనెద, త్వత్పదాంభోరమణుండనై చనెద భో, త్వత్పదాంభోరమణుండనై చనెద భో. ఇది సంబోధన. సంస్కృత సంబోధన. యతుల్నిట్నే సంబోధించాలి. అహంభో అభివాదయేలాంటి. అంభో అభివాదే. త్వత్పదాంభో రమణుండనై చనెద భో కరుణాలయ, భో కరుణాలయ చిత్ ప్రభాకరా. బాగుంది. దీంతో అన్ని అంశాల పూరణ పూర్తయింది. ఇప్పుడు న్యస్తాక్షరిని ధారణ చేస్తే అవధానం పూర్తవుతుంది. తర్వాత వెంటనే మన కార్యకర్తలు మిగతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. న్యస్తాక్షరి ధారణ. మొదటి పాదం 11వ అక్షరం ప్ర, రెండవ పాదం 1వ అక్షరం భ, మూడవ పాదం 6వ అక్షరం క, 4వ పాదం 2వ అక్షరం ర. ప్రభాకర. వారిధి లజ్జబొందెనట, వారిధి లజ్జబొందె గురువా, వారిధి లజ్జబొందె గురువా ప్రణవాంబుధి సత్సుధాకర, ప్రణవాంబుధి సత్సుధాకర భారమదౌ భవంబు మదిపట్టక చేయు, భారమదౌ భవంబు మదిపట్టక జేయు, మదిపట్టక జేయు ఘృణాత్మబోధక, ఘృణాత్మబోధక కారణకల్పక ధ్రువ వికాసమునొందగజేయు త్వత్పదాంభోరమనుండనై చనెద భో కరుణాలయ చిత్ప్రభాకరా. శుభమస్తు. తన ధారణలతో ఈ అవధానాన్ని చిత్ప్రభాకర సంయుతంగా ప్రభాకరుల వారి సన్నిధానంలో చేసినటువంటి సుధన్వకు ఇతోధికమైనటువంటి అభ్యుదయ పరంపరాభివృద్ధి కలగాలని ఆకాంక్ష తెలియజేస్తూ ఈ అవధాన సభ పరిసమాప్తమైంది. అవకాశాన్ని కల్పించినటువంటి దర్శనం మాసపత్రిక వారికి కృతజ్ఞతాంజలు తెలియజేస్తూ స్వస్తి. అవకాశంగా చేసుకుంటే దాదాపు 3 గంటల పాటు కొనసాగవలసిన అవధానాన్ని ఇవాళ కుదించి ఇంతలోకి దించాము. గంటన్నరలో అవధానం పూర్తి చేయడం అన్నది ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇంకా ఆశువులు అడగవచ్చు, ఇంకా ఛందోభాషణ చేయవచ్చు, అప్రస్తుతాలు ఇంకా 100 వేయవచ్చు, అన్నీ చేయవచ్చు. కానీ స్థాళీపులాక న్యాయంగా అవధానంలో ఉన్నటువంటి అద్భుతాలన్నీ ఈ సంక్షిప్త కాల వ్యవధిలో సుధన్వ చూపించాడు. మీ అందరి సాక్షిగా పెద్దలందరి హృదయామోదకరంగా ఈ అవధానం సాగింది. చిరంజీవి సుసర్ల సుధన్వ అష్టావధానం దిగ్విజయం అయినందుకు గాను మీ అందరి కరతాళ ధ్వనులే సాక్ష్యంగా భావిస్తూ ఈ చిన్నారిని అభినందించడానికి, ఆశీర్వదించడానికి వేదికపైకి విచ్చేయవలసిందిగా బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గురుదేవుల్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే సంస్కృతాంధ్ర భాషా శతావధాని డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ మహోదయులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సంస్కృత ఆంధ్ర భాషల్లో విద్వత్ గురువర్యులు శ్రీ పిటిజి రంగాచారి మహోదయుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ ముగ్గురు పెద్దలు వచ్చి ఈ వేదికపై ఉన్నటువంటి అవధానిని, అనుసంధానకర్తను, ప్రాశ్నికులను సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు వచ్చేలోపు అవధాని ఒక పద్యం చెప్తాడు దోర్బల వారిని గురించి. దోర్బల వారు సాక్షాత్తు సరస్వతి భారతి పుంభావ స్వరూపులు. వందే సంస్కృత మాతరం, వందే సంస్కృత భారతి అంటూ సంస్కృతంతో జనాల్ని సంస్కరింపజేసే గుణం కలిగిన వారు దోర్బల ప్రభాకర శర్మ గారు. వారికి నమస్కరిస్తూ ఒక చిన్న పద్య నీరాజనము. నాకు నిజం చెప్పాలంటే సంస్కృతం ముక్క రాదు, అట్లాంటిది నా నోట నుండి సంస్కృతం శ్లోకము పలకజేస్తున్నారు అంటే అది వారి ప్రతిభ, అది వారి మహిమ, అది వారి దయ. విదగ్ధదుగ్ధవారిధి త్రివిష్టపామృతాంశుకం, విదగ్ధదుగ్ధవారిధి త్రివిష్టపామృతాంశుకం ప్రదీపితాంబరార్కసన్నిభం ప్రదీపితాజ్ఞహృత్ పదం పదం ప్రకాశదం స్రవన్మధుజ్జరీ సమం సుదోర్బల ప్రభాకరం విశుద్ధ విద్వరం భజే.
సుసర్ల సుధన్వ వంటి ఉత్తమోత్తముడైనటువంటి అవధానిని కన్న తల్లిదండ్రులైనటువంటి వల్లి సుబ్బలక్ష్మి మేడం గారిని, అలాగే సుసర్ల కృష్ణ కిషోర్ గారిని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా, మీ ఆశీస్సులు ప్రత్యక్షంగా అవధానికి అందాలి. దర్శనం పత్రిక పక్షాన ఇస్తున్నటువంటి ఈ బహుమతితో పాటుగా యుఎస్ఏని డెన్వర్ నుంచి శ్రీ మద్దాళి సత్య శ్రీనివాస్ గారు వారు కొంత అమౌంట్ను పంపించారు. అదేమిటో నాకు తెలియదు. వారు దత్తాత్రేయ శర్మ గారి ద్వారా వారికి అందుతుంది. అలాగే దయచేసి అందించండి సార్. సుధన్వ గారికి సుధన్వ అవధానాన్ని సంధానం చేసినటువంటి ఆముదాల మురళి గారికి సత్కారం. వేదిక పైన ఇంతమంది శతావధానులు ఉన్నారు. ఆముదాల మురళి శతావధాని గారు, దౌర్బల ప్రభాకర్ శర్మ శతావధాని గారు, అయాచితం నటేశ్వర శర్మ గారు, ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ అవధాన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అవధానానికి అనుసంధానకర్తగా ఉన్నటువంటి ఆముదాల మురళి గారికి ఈ సత్కారం దర్శనం పక్షాన జరుగుతున్నది. అలాగే ఈ అవధాన సభలో ప్రాశ్నికులుగా పాల్గొన్నటువంటి పెద్దలు, నిషిద్ధాక్షరి అంశాన్ని అందించినటువంటి సమస్య ప్రాశ్నిక చక్రవర్తి శ్రీ కంది శంకరయ్య గారికి, అవధాని కంది శంకరయ్య గారు, అవధానిని చక్కని సమస్యాంశంతో పరీక్షించినటువంటి పెద్దలు పద్యకళా ప్రవీణ యువభారతి అధ్యక్షులు డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు, వారికి సత్కారం. ఇందాక చాలామంది శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి రంగాల్లో ఉన్నవారు ఈ అవధాన రంగంలో రాణిస్తున్నారని చెప్పడానికి మా శాస్త్రవేత్త అయినటువంటి ఆచార్య ఫణీంద్ర గారు ఒక గొప్ప నిదర్శనం. ఆయన పద్య కళ ప్రవీణగా రాణిస్తూ ఉన్నారు, యువభారతి అధ్యక్షులు వారు. అలాగే శ్రీకాకుళం నుంచి విచ్చేసినటువంటి సాహిత్య రత్న శ్రీ సుమిత్ర సేవా సమితి ఉపాధ్యక్షులు, ప్రతి సంవత్సరం 1, 2, 3 వాళ్ళ ఇష్టం, ఒకసారి అయితే 5 అవధానాలు ఒక సంవత్సరంలో చేశారు. అనేక శతావధానాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహాన్ని మోసుకొని వచ్చి సుసర్ల సుధన్వ మీద కురిపించినటువంటి పెద్దలు శ్రీ బంకుపల్లి రమేష్ శర్మ గారికి సత్కారం. తర్వాత నవ్య నాటక కళా సమితి కార్యదర్శి, నాట్య మయూరి శ్రీమతి మంకాల మానస గారు, మంకాల రామచంద్రుడు అవధాని గారి కుమార్తె ఆమె. అవధాన విద్యా వికాస పరిషత్తులో ఆమె తోడ్పాటు కూడా చాలా ఉంది. విదుషీమణి మంకాల మానస గారికి సత్కారం జరుగుతున్నది. రాయచూర్లో ఎండిఎస్ కదా బీడిఎస్ కోర్సును చేస్తున్నటువంటి డాక్టర్ బోరెల్లి హర్ష అవధాన విద్యా వికాస పరిషత్ విద్యార్థి. అవధానాలు ఇప్పటికే వేదికపై 12 పైన అవధానాలు చేసి ఉన్నారు. శ్రీ బోరెల్లి హర్ష గారు, హర్షకు ఈ సత్కారం. న్యస్తాక్షరి అంశాన్ని ఇచ్చారు. అవధాన విద్యా వికాస పరిషత్ మరొక ఆణిముత్యం, అవధాన కళా కౌముది చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్
ఖరగ్పూర్లో ఐఐటి విద్యార్థి, భారతదేశం గర్వించదగినటువంటి గొప్ప స్థితిలో ఉండబోతున్నారు. మంచి ఉద్యోగస్తులు కావాలని ఆకాంక్షిస్తూ చందో భాషణ గావించినటువంటి నల్లాన్ చక్రవర్తుల సాహిత్యకు సత్కారం. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషలో ఎంఏ చేస్తున్నటువంటి పెద్దలు మా విద్యార్థి చిరంజీవి ఎర్రంశెట్టి ఉమామహేశ్వర్. మొదటగా గీతావధానిగా అందరికీ పరిచితులు, తర్వాత సాహిత్యావధానిగా అనువర్తన చెంది అద్భుతంగా సాహిత్యావధానాలకు వచ్చేసినటువంటి ఎర్రంశెట్టి ఉమామహేశ్వర్ గారికి సత్కారం. తమ మృదు మధుర వచో వైఖరితో అందరి హృదయాలను ఉప్పొంగజేసినటువంటి అప్రస్తుత ప్రసంగాన్ని నిర్వహించిన చతుర వచోనిధి శ్రీ దండిభట్ల దత్తాత్రేయ శర్మ గారు విజయవాడ నుంచి విచ్చేశారు. వారికి ఈ సత్కారం. సహృదయులు వారు ఈ అవధానంలో పాల్గొనడమే కాక యుఎస్ఏ నుంచి తమ మిత్రుల ద్వారా ఈ అవధానికి చిరు సత్కారాన్ని కూడా అందింపజేసేందుకు కారణభూతులైనారు. వేదికపైన ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటికి ముగిసింది.